మేము అసలుకు అమెరికాలో ఉన్నామా? పాకిస్తాన్‌లో ఉన్నామా? నేను ఇన్ని సంవత్సరాలుగా ఉన్నామండి అసలుకు. ఇప్పుడు కొత్తగా మాకు మదిలో మెదిలిన ప్రశ్న ఏందంటే, అసలుకి మేము అమెరికాలో ఉన్నామా? పాకిస్తాన్‌లో ఉన్నామా? మనం ఒకసారి ఆలోచించామండి. మనం పాకిస్తాన్‌లో ఉన్నామనుకోండి, పాకిస్తాన్‌లో మన వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలుసు కదా! మనం ఎంత భయ భ్రాంతులకు గురవుతామో మనకు తెలుసు కదా! ప్రస్తుతం కూడా అసలుకి అమెరికాలో అదే పరిస్థితి. అందుకనే నేను ఇన్ని సంవత్సరాలు లేనిది ఒకటేసారి పాకిస్తాన్‌లో ఉన్నానేమో అనేసేసి ఒక ఒక భయంకరమైనటి భ్రమలో ఉన్నానండి. నిజంగా చెప్తున్నాను అసలుకు. మేము యూఎస్ సిటిజన్ అయినప్పటికి కూడా మనకు ఒకటి తేడా ఏంది? వాళ్ళు తెల్ల స్కిన్, మనది బ్రౌన్ స్కిన్. మన ఇండియన్ మొఖాలు ఈజీ గుర్తుపట్టేస్తారు. సో, సిటిజన్ అని గాని, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళైనా కానీ ఎవరినైనా ఆపి అడిగే అథారిటీ వాళ్ళకుంది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ రాకతో ఈ భయాందోళననేటివి మొదలైపోయినాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఎఫ్ వీసా మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ మీదగా విరుచుకుపడిపోవడం అనేది చాలా భయాందోళనకు గురి చేస్తుంది. అందుకనే నేను ఈరోజు ఎఫ్ స్టూడెంట్స్‌కి ఎస్పెషల్‌గా ఎఫ్ స్టూడెంట్స్‌కి అందరికీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి, సిటిజన్స్ అయినప్పటికి కూడా అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా నేను ఒక చిన్న సమాచారం ఇవ్వాలని మీ ముందుకొచ్చానండి. జనవరి 30, 2025 ఆ రోజున అమెరికన్ ఫెడరేషన్ టీచర్స్ ఏఎఫ్‌టి ఒక మీటింగ్, ఒక సెమినార్ ఏర్పాటు చేసుకున్నామండి. ఆ సెమినార్‌లో ఇది గంట సేపు. ఆ గంట సేపు డిస్కస్ చేసిన విషయాలన్నీ కూడా నేను షేర్ చేయలేను గానీ, మన ఇండియాకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తానండి. సో, మేమెందుకు ఈ సెమినార్ కండక్ట్ చేసాం? త్రూఅవుట్ ద నేషన్. ఈ సెమినార్ ఎందుకు కండక్ట్ చేశామంటే, మీరు చూడండి ఒకసారి. ఈ ఇల్లీగల్ పేరెంట్స్ ఏదో అన్‌డాక్యుమెంటెడ్ పేరెంట్స్ ఉన్నారు చూడండి. వాళ్ళ యొక్క పిల్లలు ఇక్కడ పుడితే వాళ్ళు అమెరికన్ సిటిజన్సే కదా! వాళ్ళు స్కూల్‌కెళ్తున్నారు కదా! కానీ ఇప్పుడు ఐస్ అనే సంస్థ ఇది 2001లో ఏర్పాటు జరిగింది. దాని తర్వాత దాన్ని మర్చిపోయారు. మళ్ళా వెలుగులోకొచ్చింది. ఇప్పుడు అది విజృంభిస్తుంది. ఈ ఐస్‌కి సంబంధించిన వ్యక్తులు పోలీసుల సహాయంతో స్కూల్‌లోకి గూడా వస్తున్నారండి. స్కూల్‌లోకొచ్చేసేసి ఆ పిల్లల్ని, ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పిల్లల్ని విచారిస్తే ఆ పిల్లల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయండి. అది ట్రంప్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? నాకస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? అందుకనే ఈ ఏఎఫ్‌టి అమెరికన్ ఫెడరేషన్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ గూడా మాకుమ్మడిగా మేము ఏం నిర్ణయించుకున్నామంటే అసలుకు ఈ ఐస్ వాళ్ళని గానీ, ఎవరిని గూడా మేము స్కూల్లోకి రానివ్వము అనేసేసి ఒకటి డిసైడ్ చేసాము అసలుకు. సో, తర్వాత ఇప్పుడు స్కూలే కాదు, కాలేజెస్, యూనివర్సిటీస్‌లో పనిచేసే F1 స్టూడెంట్స్ మీద కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం కానీ, మనకు అన్నీ గూడా మనం కంట్రోల్ చేయలేము. సో, అందువలన నేను కొన్ని జాగ్రత్తలు చెప్తున్నానండి. మీ దగ్గరికి ఎవరైనా పోలీసులు వస్తే గనక జస్ట్ ఫ్రీజ్. అంతేగాని వాళ్ళతోని మీరు మాట్లాడకండి. ఇది ఇల్లీగల్ స్టూడెంట్స్ ఉంటే కనుక. కొంతమంది స్టూడెంట్స్ వీసా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరికిపోతారు. సో, వాళ్ళు సైలెన్స్‌గా ఉండండి. సింపుల్‌గా నేను మా లాయర్‌తో మాట్లాడాలని చెప్పండి. పొరపాటున కూడా వాళ్ళు ఈ పేపర్ మీద సైన్ చేయమని చెప్పేస్తే, నేను మా లాయర్ సమక్షంలోనే ఆ పేపర్ మీద సైన్ చేస్తానని చెప్పండి. సో, ఇక్కడ సైన్ చేయకపోయినా సరే, నువ్వు మాట్లాడకపోయినా కొట్టరసలుకు. ఇండియాలో అయితే పోలీసులు నిజం రాబట్టడానికి చితకబాదుతారు అతన్ని, నిందితుడిని. కానీ ఇక్కడ అట్లా కొట్టరు అసలుకు. నిన్ను అరెస్ట్ చేయాలంటేనే వాళ్ళు ఒక జడ్జి దగ్గర అరెస్ట్ వారెంట్ సైన్ తీసుకొని వచ్చి చేస్తారు తప్ప, వాళ్ళు జడ్జి వారెంట్ లేకుండా వాళ్ళొచ్చి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఓకే. సో, కాబట్టి మీరు వాళ్ళు ఏదైనా సైన్ చేయమంటే మాత్రం చేయకండి. నేను మా లాయర్ సమక్షంలోనే సైన్ చేస్తామని చెప్పండి. సో, కాబట్టి మీరు స్టూడెంట్స్ అందరూ గూడా కొంచెం ధైర్యంగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భయపడవద్దు. సో, ఈరోజు ముఖ్యంగా నేను స్టూడెంట్స్‌కు కొన్ని సూచనలు ఇస్తున్నానండి. కాకపోతే వేరే కొన్ని సూచనలు ఇచ్చాను ఇంతకుముందుకు నా వీడియోలో మీరు వెళ్లి చూడండి. ఈరోజు మాత్రం ముఖ్యంగా ఈ ఐస్ సంస్థ రీసెంట్‌గా అరిజోనాలో, న్యూయార్క్‌లో, టెక్సాస్‌లో, చికాగోలో, నిన్న జస్ట్ 2 డేస్ బ్యాక్ న్యూ జెర్సీలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తనిఖీలు చేసడం మొదలుపెట్టారండి. నేను పనిచేసే యూనివర్సిటీలో కూడా ఇలాంటివి ఏమైనా జరగొచ్చు అనే ఉద్దేశంతో
మేము కొంతమంది కొన్ని రకాల నిర్ణయాలు మేము తీసుకున్నాం అసలు. అయితే నేను ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, మన స్టూడెంట్స్ F1 ఉన్న స్టూడెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళ భార్యలైనా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, నెంబర్ 1 మీరు అసలుకు ఈ ప్రస్తుతానికి మీరు గ్యాస్ స్టేషన్‌లో కానీ, డంకిన్ డోనట్‌లో గానీ, వాల్‌మార్ట్‌లో గానీ, ఇండియన్ రెస్టారెంట్‌లో గానీ, ఇండియన్‌కి సంబంధించినటువంటి వైన్ షాప్‌లో కానీ ఎక్కడ కూడా మీరు పని చేయటం ఆపేసేయండి. పని చేయడం ఆపేసేయండి. ఒక 6 నెలల వరకండి. 6 నెలల వరకు మీరు ఈ పనులు ఆపేసేయండి. ఇది మీ యొక్క క్షేమం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దొరికిపోయారంటే మీరు ఈ ఈ కంట్రీ నుంచి పూర్తిగా మిమ్మల్ని పంపించేస్తారు. సో, అందువలన నేను ఈ 6 నెలలు మీరు ఉండండి. ఏ పని చేయకుండా కేవలం చదువు మీదనే శ్రద్ధ పెట్టండి. ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ దయచేసి ఈ 6 నెలలు మీ పిల్లలే పోషణ బాధ్యతలను తీసుకోండి. వాళ్ళకు కొన్ని డబ్బులు పంపించండి ఈ 6 నెలలు. 6 నెలల తర్వాత కొన్ని మార్పులు కూడా రావచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పబోయే అంశం చూడండి. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఒకటి పాస్‌పోర్ట్ కాపీ. అది కూడా పాస్‌పోర్ట్ కాపీ మీకు ఎక్స్‌పైర్ అయిపోయిందా? ఉందా? తగు జాగ్రత్తలు తీసుకోండి. సెకండ్ వచ్చేసేసి వీసా కాపీ. ఆ వీసా అనేది ఎంతవరకు ఉంది? వ్యాలిడ్ వీసా ఉందా? లేదా? అది ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిపోతుంది? అది కూడా ఒక జిరాక్స్ కాపీ పెట్టుకోండి. మూడోది, మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ కావచ్చు, ఏదైనా ఒక లెటరు మీ దగ్గర ఉంచుకోండి. 2 సెట్స్ ఎందుకంటున్నా అంటే, మీరు ప్రతిసారి ఎక్కడికెళ్ళినా సరే మీరు బ్యాగ్‌తో మీరు వెళ్ళలేరు కాబట్టి వ్యాలెట్‌లో ఒకటి పెట్టుకోండి. రెండవది, ఒక సెట్ అనేది వాలెట్‌లో పెట్టుకోండి. ఇంకో సెట్ అనేది మీ బ్యాగ్‌లో పెట్టుకొని తిరగండి. ఎందుకంటే బ్యాగు అన్ని ప్రదేశాలకు మీరు తీసుకెళ్ళలేరు కదా! సో, మీరు ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు దగ్గర పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా మీరు యూనివర్సిటీ పరిధిలోనే పనిచేయవలసి ఉంటుంది కాబట్టి, యూనివర్సిటీ పరిధిలోనే ఆ 20 గంటలు పనిచేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు వేరే కాడికి మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. అంతేగాని పనులు మాత్రం చేయడానికి వెళ్ళకండి. సో, ఈ ఐస్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. వీళ్ళకు నేను చెప్తున్నానండి, ఇప్పుడు వీళ్ళకి మన ఇండియన్ స్టూడెంట్స్ ఈ డంకిన్ డోనట్స్‌లలో, గ్యాస్ స్టేషన్‌లలో, ఇండియన్ వైన్ షాప్‌లలో, వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్నట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా తెలిసిపోయిందండి. మనం ఎక్కడ పని చేసినా ఇది ఈజీగా తెలిసిపోతుంది. సో, ఇప్పుడు మోడీ ఎంత మాట్లాడినా ట్రంప్ కొన్ని నిర్ణయాలు విషయంలో మాత్రం ట్రంప్ మాట వినడైనా అది మోడీ మాట వినడు. సో, రూల్స్ అనేటివి అందరికీ సేమ్‌గా ఉంటాయి కాబట్టి దయచేసి చెప్తున్నాను, పిల్లలు ఈ 6 నెలల పాటు ఎటువంటి పనులు మీరు చేయకండి. సో, ఆల్వేస్ క్యారీ దీస్ డాక్యుమెంట్స్ విత్ యూ. ఓన్లీ జిరాక్స్ కాపీస్. ఓకే. సో, ఇది చాలా ముఖ్యమైన విషయం. తల్లిదండ్రులారా మీరు కూడా వినండి. మీ పిల్లలకు ఈ 6 నెలలు బాధ్యత తీసుకోండి. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ పిల్లలు కష్టపడతారు. వాళ్ళ ఖర్చులు వాళ్ళే భరించుకుంటారు. వాళ్ళ ఫీజులు వాళ్ళే చెల్లించుకుంటారు. కానీ ఈ 6 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఎన్నో కలలతో వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి తనిఖీలు చేసినప్పుడు దొరికిపోతే తిరిగి మీరు ఇండియాకి పంపించవలసినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి అలాంటి వాటికి గురి కాకుండా మీరు ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోండి. సరే, నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఒకవేళ పోలీసులు మిమ్మల్ని ఆపారనుకోండి. ఓకే. మిమ్మల్ని ఆపారనుకోండి. కానీ వాళ్ళు మిమ్మల్ని గ్యాస్ స్టేషన్‌లో దొరకబట్టొద్దు, ఇండియన్ రెస్టారెంట్‌లో దొరకబట్టొద్దండి. మీరు అక్కడ ఉండకూడదు అసలుకు. సరే, మిమ్మల్ని ఆపారనుకోండి. ఆపేస్తే కనుక మీరు చేయవలసినది ఏంటంటే, మీరు ముఖ్యంగా భయపడవద్దండి. మీరు కొంతమందికి పోలీసులు అంటే భయం అనేది ఒకటి ఉంటుంది. ఒక ఫోబియా అనేది ఉంటుంది కదా! అలా భయపడవద్దు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీలైతే సమాధానం చెప్పండి. లేదంటే నేను మా లాయర్‌తో మాట్లాడాలని చెప్పండి. కానీ వాళ్ళు వస్తున్నారనేసేసి మనకేదో అయిపోతుందనేసేసి మీరు ఒక చిన్న పొరపాటున అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించారనుకోండి, ఖతం. సో, ఇరుకులో పడతారు మీరు. సో, అలాంటి పని చేయకండి. ధైర్యంగా నిల్చోండి. వాళ్ళు ఇండియన్ పోలీసులు కొంతమంది కొడతారు. నేను నిజం వాస్తవం చెప్తున్నాను నేను. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే వాళ్ళు ఉతికి కొడుతుంటారు. కానీ ఇక్కడ పోలీసులు కొట్టరు, అసలు చెయ్యి అస్సలుకి వేయరండి. సో, కాబట్టి మీరు ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ స్టాండ్ రైట్. ధైర్యంగా ఉండండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీలైతే సమాధానం. లీగల్ స్టూడెంట్స్‌తో వచ్చిన ప్రాబ్లమ్ లేదు. కొంచెం ఇల్లీగల్ స్టూడెంట్స్, కొంతమంది వీసా అయిపోయిన వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఖచ్చితంగా.
సో కాబట్టి పేరెంట్స్, పిల్లలు దయచేసి చెప్తున్నాను, మీరు వీలైనంత వరకు స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేసుకోండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఒక్కోసారి బయట నడుస్తున్నప్పుడు ఒకసారి కొంచెం భయానికి గురవుతుంటాను. ఎందుకంటే మనది బ్రౌన్ స్కిన్ కదా, వాళ్ళు ఆపుతారు. ఆపిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్ లేదనుకో, ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు ఇవి చెప్పినటువంటి ఇవి మీరు క్యారీ చేయకుండా బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేవు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకెళ్తారు, చేతులకు సంఖ్యలేసి తీసుకెళ్తారు. ఈ లోపల మనకు పోయే ఇజ్జత్ అంతా పోతుంది, కావాల్సిన భయం అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ఒకవేళ లేకపోయినప్పుడు కూడా చెప్పండి, మా రూమ్లో ఉన్నాయండి, మేము మర్చిపోయాము, దట్స్ అంత ధైర్యంగా చెప్పండి. ఓకే, ధైర్యంగా చెప్పండి. వాళ్ళు ఒకరు వస్తారు, వెరిఫై చేస్తారు, వదిలేస్తారు. అంతేగాని భయపడుతూ ఉండకండి అసలు. ఒకసారి నాకు ఇన్సిడెంట్ ఇలా జరిగింది, కానీ నా దగ్గర డాక్యుమెంట్ లేకపోయినప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ చూపించాను. అప్పటికప్పుడు నేను సెల్లో ఆన్లైన్లో పుల్అప్ చేసి చూపించాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అంటే నేను సిటిజన్ అయినప్పుడు కూడా ఉంటుంది, ప్రాబ్లం అనేది ఉంటుంది. అని ఇప్పుడు ఏంటంటే అందరికీ గ్రీన్ కార్డు, సిటిజన్ ఇవన్నీ నై చల్తా అసలు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు మనల్ని ఆపుతారు, వాళ్ళని అడుగుతారు. సో మనం సిటిజన్ కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే స్టూడెంట్స్, ఈ టెంపరీ వీసా ఉన్న వాళ్ళు అండ్ హెచ్ వీసా, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆపితే కనుక మీరు ధైర్యంగా డాక్యుమెంట్స్ చూపించండి. కాబట్టి సిటిజన్స్ అనే కాదు, గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినా సరే, హెచ్ వీసా హోల్డర్ అయినా సరే, లేకపోతే లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే, అన్నిటిని కూడా మీరు ఒక కాపీ సెట్ అనేది ఎప్పుడు కూడా మీ వాలెట్లో పెట్టుకోండి. ఓకే, ఇది నా సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నేను సమాధానాలు ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.